జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఆ పిల్లవాడు ఇక్కడ కూడా లేడే, మరేమైపోయి ఉంటాడా కృష్ణుడు? ఆ రోహిణి అక్క నా చిన్నాన్ని ఏం మాయ చేసిందో ఏమో. నా చిన్న నన్ను పూర్తిగా మర్చిపోయాడు. ఈ రోజంతా ఒక్కసారి కూడా వాళ్ళమ్మ చెంతకి రానేలేదు. యశోద, ఏం జరిగింది? యశోదరాణి కళ్ళ వెంట కన్నీళ్ళ? కన్నయ్య జ్ఞాపకం వస్తున్నాడా? యశోద, కన్నయ్య ఉన్నది మా రోహిణీ వదిన దగ్గరే కదా, అది ఈ ఒక్క రాత్రికే కదా. ఏమండి, ఒక రాత్రంటే 4 పొద్దులుంటాయి. ఒక్కో పొద్దుకి 15 అంటే బోలెడన్ని క్షణాలు. అంతేగానువనేది? అదేగా నా బాధ. ఇంతసేపటిగా చిన్న వాళ్ళమ్మకి దూరంగా ఉన్నాడే, మీకర్థం కాదులేండి. ఒక తల్లి మనసు పడే బాధ. కాని నాకొకటి తెలుసు, నేను లేకుండా చిన్నాకసలు నిద్రే పట్టదు. నేను తను తీసుకొస్తాను. యశోదా, అలా చేస్తే రోహిణి వదిన ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది? ఒక్క క్షణం కూడా యశోద వాళ్ళ చిన్నాకి దూరంగా ఉండలేదనుకుంటోంది. అనుకుంటే అనుకోనివ్వండి. ఈ సంగతి తనకి ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిది. యశోదని ఒక్క క్షణం కూడా కృష్ణుడి నుంచి దూరంగా ఉంచడం అసంభవం. ఒకవేళ మన కన్నయ్యే రావడానికి ఒప్పుకోకపోతే? చిన్న నాతో రానని ఎందుకంటాడో? తను నా చిన్న, నేనేమో వాళ్ళమ్మని. చిన్న వాళ్ళమ్మ మాటల్ని కాదనడమా? ఇది ఎంతమాత్రం జరిగే పని కాదు. ప్రతి తల్లి తన పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ కన్నయ్య పట్ల యశోదకున్న ప్రేమ అతీతమైనది. అరే మయూరా, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడెవరూ లేరు కదా.
పెద్దమ్మ ఎక్కడుందేంటి? పెద్దమ్మ ఇంట్లో నిద్రపోతుంది కదా, మరి తను ఎక్కడికి ఎలా వచ్చేసింది? ఈ గొంతు కృష్ణయ్య గొంతేనా? కానీ కృష్ణయ్య ఎలా వచ్చాడు? ఒకవేళ ఇదంతా ఆ పోతన మాయ అయి ఉండదుగా? లేదు, ఆ పోతన దృష్టిలో నేను చచ్చిపోయి ఉంటాను. ఖచ్చితంగా తను కృష్ణయ్య. నేనే పెద్దమ్మ, నీకేం కాలేదుగా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు కృష్ణ? పెద్దమ్మ, ఈ మయూరమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మయూరమా? అవును పెద్దమ్మ. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అది చెప్పు. అదంతా నేను నీకు తర్వాత చెప్తాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. వెళ్ళి నందుడి గారితో ఈ సంగతి చెప్పు. లేదు పెద్దమ్మ, ముందుగా నిన్ను బయటికి తీసుకురావాలి పెద్దమ్మ. చిన్న నన్ను ఇక్కడి నుంచి బయటికి తీయలేవు. కొంచెం నేను చెప్పేది విను. ముందు వెళ్ళి నందుడి గారికి సంగతి చెప్పు, లేదంటే చాలా ఆలస్యం అయిపోతుంది. అంతగా ఆలస్యం అయిపోతుందంటే నేనే ఏదో ఒకటి చేయాలి. నువ్వేం కంగారు పడకు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. చిన్న, నేను చెప్పేది విను. చిన్న ఎక్కడున్నావు? చిన్న యశోదా, ఎక్కడున్నావు? యశోదా. ఏమండి, చిన్న తన గదిలో లేడు. మన చిన్నకి ఏదైనా అపాయం కలిగిందో ఏమో. మన చిన్నాన్ని వెతకండి. యశోదా, తను రోహిణి వదిన దగ్గరుండుంటాడు. తన గదిలో ఉండుంటాడు. లేదండి, రోహిణి అక్క కూడా గదిలో లేదు. మన చిన్నాను లేడు. తనకేదో ఆపద కలిగే ఉంటుంది. యశోదా, ఆందోళన పడకు. యశోదమ్మా, ఒకవేళ రోహిణి వదిన కృష్ణుడు ఆ గదిలో లేరంటే దానికి ఒకటే అర్థం, కృష్ణయ్య రోహిణి వదినతోనే ఉండుంటాడు, సురక్షితంగానే ఉండుంటాడు. మీరేం ఆందోళన పడకండి. నేను వెళ్ళి వాళ్ళిద్దరిని వెతికి తెస్తాను. యశోదా, మన కన్నయ్య కాళ్ళకి చక్రాలున్నాయి కదా. తను రోహిణి వదినతో కలిసి తిరగడానికి ఎక్కడికో బయటికి వెళ్ళుంటాడు. నువ్వే చూస్తావుగా. ఇప్పుడే రోహిణి వదిన మన కన్నయ్యతో పాటు వచ్చేస్తుంది చూడు. పద, లోపలికి వెళ్దాం. రోహిణి అక్క, ఎక్కడికి వెళ్ళావు? మరి మా చిన్న ఎక్కడా? నీ చిన్న ఎక్కడున్నాడో నాకేం తెలుసు? నీ చిన్నయ్య కదా, నువ్వే వెళ్ళి వెతుక్కో. నేను స్వయంగా మీ చిన్న కోసం వెతుకుతున్నాను. ఎక్కడున్నాడో ఆ మోసగాడు, వాణ్ణి హతమార్చాలి నేను. వాడు నన్ను మోసం చేసి ఎక్కడ దాక్కున్నాడో ఏమో. లతల్లారా, మా అమ్మ చెప్పింది ఈ లోకంలో ఉన్న అన్ని మొక్కలకి చెట్లకి ప్రాణం ఉంటుందంట. అంటే మీరు కూడా నాలాగా బ్రతుకున్నారన్నమాట. మీరు వింటున్నారు కదా? మీకు తెలుసా, ప్రస్తుతం మా పెద్దమ్మ చాలా పెద్ద అపాయంలో ఉంది. మీరు తనకి సహాయం చేస్తారు కదూ? ప్రభు, ఎన్నో యుగాలుగా మేమీ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభు. ఇదంతా మేము చేసుకున్న అదృష్టం ప్రభు. చిన్ని కృష్ణుడి లీలలో భాగం పంచుకోవడానికి మేమంతా ఈ రూపం ధరించాము ప్రభు. మీకు సహాయపడటం ద్వారా మా జన్మలు సఫలమైపోతాయి ప్రభు. నారాయణ నారాయణ. ప్రభు, ఇవాళ మునులకి ఋషులకి అలాగే వాళ్ళ భార్యలకి ఎంతో అదృష్టకరమైన రోజు ప్రభు.
వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఈ అడవిలో మొక్కలుగా చెట్లగా నివసిస్తూ ఈ క్షణం కోసమే వేచి చూస్తున్నారు ప్రభు. మీరు ఎప్పుడు వస్తారా, మీ బాలలీలలు ఎప్పుడు తమతో పంచుకుంటారా అని వారు వేచి చూస్తున్నారు ప్రభు. అక్క, చిన్న నీ దగ్గరే నిద్రపోయాడు. మరైతే తన గురించి నీకే తెలియాలి కదా, వేరే ఎవరికి తెలుస్తుంది? యశోదా, నీ చిన్న అసలు నిద్రపోయిందెప్పుడు? తనని నేను నిద్రపుచ్చడానికే ప్రయత్నించాను, కాని తనే నన్ను నిద్రపుచ్చి వెళ్ళాడు. అందులో నీ చేసిన తప్పేముంది? రోహిణి అక్క, చిన్న ఎలా నావాడో అలాగే చిన్న నీవాడు కూడా. నువ్వు తన మీద ధ్యాస ఉంచాలి కదా. ధ్యాస? నీ ఆకతాయి చిన్న మీద ఎలా ధ్యాస ఉంచగలం? ఒక్క క్షణం కళ్ళ ముందే ఉంటే మరో క్షణంలోనే మాయం. మరి ఈ పూజ చేయమంటావా కూర్చోపెట్టి నీ ఆకతాయి చిన్నకి? రోహిణి అక్క, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నిజంగా మా పాత రోహిణి అక్కవేనా? నువ్వు నా చిన్నాన్ని నాకంటే ఎక్కువగా ప్రేమించేదానివి కదా. ప్రేమ? ఎలాంటి ప్రేమ? మీ చిన్న నన్ను రోజంతా విసిగిస్తూనే ఉన్నాడు, ఆయన నేను మాట్లాడలేదు. నేనిక్కడ ఉండటానికి అసలు నా లక్ష్యమే వేరు. కేవలం అది నీ చిన్న కారణంగానే నెరవేరడం లేదు. వదినా, ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు మీరు? విన్నారా మీరు? కష్టాలు వచ్చినప్పుడు మనం తనకి సాయం చేశాం. తను కూడా మన కుటుంబంలో ఒకటే అనుకున్నాం. కానీ ఆవిడ మహిష్మతి మహారాణి కదా. ఆవిడ మనసులో మన చిన్న మీద ఇంతకంటే ప్రేమ ఎలా ఉంటుంది? ముందే నాకు ఈ సంగతి తెలుసుంటే ఈవిడ్ని నా చిన్న దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు. ఇప్పుడు నా చిన్న నాకు దూరం అయ్యేవాడు కాదు. యశోదా, పద పద. చిన్న, యశోదా, యశోదా, చిన్న, చిన్న. యశోదా, ఆ కృష్ణుడు నీ చిన్నాయ కావచ్చు, కానీ ఈ పూతన చేతుల్లో వాడి చావు తప్పదు. ఇదిగో పెద్దమ్మ, ఇదిగో ఈ లతని పట్టుకో. పెద్దమ్మ, ఇదిగో పట్టుకో ఈ లతని. పెద్దమ్మ, సంకోచించవద్దు, చేతులు చాపి పట్టుకో ఈ లతని. కృష్ణ, మీ పెద్దమ్మకి అంత ఓపిక లేదు. ఈ లతను పట్టుకోవడానికి కూడా ఓపిక లేదు కృష్ణ. మరేం పర్వాలేదు పెద్దమ్మ, నేను ఎలాగైనా సరే శక్తి పుంజుకుంటాను. నువ్వు ముందు ఈ లతని గట్టిగా పట్టుకో, నేను నిన్ను పైకి లాగేస్తాను. వద్దు కృష్ణ, మీ పెద్దమ్మ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం నీ ప్రాణాలకి అపాయం కలిగించలేదు. మీ పెద్దమ్మ అంత స్వార్థపరురాలు కాదు కృష్ణ. నా మాట విను కృష్ణ, ఇంటికి వెళ్ళిపో. నారాయణ నారాయణ. చూశారా ప్రభు, ఇంతసేపుగా ఆ బావిలోనే ఆకలి దప్పులతో పడి ఉండి రోహిణీదేవి నీరసించిపోయింది. ఇక ఇలాంటి స్థితిలో ఆవిడ లతల్ని పట్టుకొని బావిలోంచి బయటికి ఎలా రాగలదు ప్రభు? దేవర్షి, ఒకవేళ రోహిణీదేవి లతల్ని గనక పట్టుకుంటే ఇక అప్పుడు తాను బావిలోంచి బయటపడగలదు, లేదా మరొకసారి విఫలమైపోగలదు. ఇక తాను గనక అసలు లతల్ని పట్టుకోకపోతే తప్పనిసరిగా తాను బావిలోంచి బయటపడలేదు. ప్రభు, మీరు చెప్పేది అర్థం కాలేదు. దేవి, ఏ ఆపద నుంచైనా బయటపడాలంటే మానవుడు తనదైనటువంటి కర్మ చేసే తీరాలి. కర్మమనడి గర్భములోనే సాధ్యమనే విత్తనం మొలకెత్తుతుంది. ఎందరో కర్మ చేయకుండానే అన్ని సాధ్యాలను నశింపజేసుకుంటారు. చక్కగా చెప్పారు ప్రభు. నారాయణ నారాయణ. బహుశా పెద్దమ్మకి నా మీద నమ్మకం లేనట్టుంది, అందుకే ఆవిడ నా లతను పట్టుకోమంటే పట్టుకోవడం లేదు. అరే,
తీసుకొచ్చావా మిత్రమా? కానీ అదెలా కుదురుతుంది? నేను చిన్నవాణ్ణే, నువ్వు చిన్నదానివే. మనమిద్దరం సహాయం ఎలా చేయగలం? ఓహో, అంటే నువ్వు గోమాతల్ని కూడా నీ వెంట తీసుకొచ్చావన్నమాట. అయితే పెద్దమ్మ ఆ లతల్ని పట్టుకొని తీరాల్సిందే. పెద్దమ్మ, పెద్దమ్మ, ఈ లతలను పట్టుకో. పెద్దమ్మ, ఇక లే పెద్దమ్మ, ఏదైనా చెయ్యవు. కృష్ణ, కృష్ణ, నువ్వెక్కడికి ఎలా వచ్చావు? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? పెద్దమ్మ, నేను నీ అపాయం నుంచి తప్పించడానికి వచ్చాను. పెద్దమ్మ, లతలను పట్టుకో. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి, ఆ బాల గోపాల పుణ్యాల కృష్ణుడేడి? పెద్దమ్మ, ప్రస్తుతం నీకు భయంగా ఉంది కదూ? ఇక నువ్వు ఎలాంటి భయం లేకుండా లతలను పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి ఆవులు కూడా మనకు సహాయం చేయడానికి వచ్చాయి పెద్దమ్మ. గోమాత, ఇక నీ పని కానివ్వు గోమాత. నవమోహన జీవన వరమిచ్చినమ్మా, ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చెయ్యేసి ఒట్టేసినమ్మా. దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్రనేత్ర కృష్ణ హరే, యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే, దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్రనేత్ర కృష్ణ. పెద్దమ్మ, 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 కళ్ళు తెరిచి చూడు పెద్దమ్మ. ఇక భయపడాల్సిన అవసరమే లేదు. కృష్ణ, నేను బయటపడిపోయానా? అవును పెద్దమ్మ, నువ్వు బయటపడినట్టే. అంటే ఇప్పుడు నువ్వు పూర్తిగా సురక్షితం అన్నమాట. కృష్ణ, పెద్దమ్మ, నువ్వు ఇక్కడుంటే మరి ఇంట్లో ఉన్న ఆ రోహిణి పెద్దమ్మ ఎవరు? ఇంట్లో రోహిణియా? పోతనా? అంటే తను తప్పకుండా పోతనే అయి ఉంటుంది. ఏంటి, మన ఇంట్లో పోతన ఉందా? నువ్వు దేవకనిక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే ముందు నువ్వు నీ అష్టమ సంతానం ఎక్కడుందో ఏంటో చెప్పాలి. నిర్ణయం ఇక నీది. విముక్త లేక మరణమా? విముక్తి. నేను దేవకని ఈ నరకం నుంచి విముక్తురాలిని చేసి తీరుతాను కంస. అందుకు కాను నా 8వ సంతానం గురించి నీకు చెప్పక తప్పదంటే దానికి కూడా నేను సిద్ధమే.